టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలు అరాచకాలను బయటపెట్టిన టీడీపీ నేత శ్రీనివాసరావును పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. శ్రీనివాసరావు ఇంటి దగ్గర రాత్రి హల్చల్ చేశారు చింతమనేని. అనుచరులతో కలిసి దాడికి యత్నించారు. పోలీసుల సమక్షంలోనే ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలంటూ చింతమనేని బెదిరింపులకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలు అరాచకాలను బయటపెట్టిన టీడీపీ నేత శ్రీనివాసరావును పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. శ్రీనివాసరావు ఇంటి దగ్గర రాత్రి హల్చల్ చేశారు చింతమనేని. అనుచరులతో కలిసి దాడికి యత్నించారు. పోలీసుల సమక్షంలోనే ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలని చింతమనేని బరితెగింపుకు దిగారు, బెదిరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలను ప్రశ్నించిన ఆ పార్టీ నేత శ్రీనివాస్, అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి శ్రీనివాస్ ఇంటిపై చింతమనేని ఆయన అనుచరులు దాడికి యత్నించారు. నడి రోడ్డుపై నానా హంగామా చేశారు. అయితే చింతమనేని అతని అనుచరులను రాచమర్యాదలతో వదిలేసిన పోలీసులు బాధితుడు శ్రీనివాస్, ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 11 గంటల టైంలో మా ఇంటికి వచ్చి తన అనుచరులు, గోండాలు, జేసీబీలు, డంపర్లతో మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని చంపాలనే దురాలోచనతో వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గేట్లు పగలగొట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పరిచారు. చాలా భయంకరంగా అనిపించింది. నిజాయితీగా ఉండే వాళ్ళని బతకనెవరు అనిపించింది. గోండాలు చాలామంది డంపర్లతో మా ఇల్లు కూల్చి మమ్మల్ని చంపాలనేది, నన్ను, నా భర్తని, నా కొడుకుని కూడా చంపేస్తాను, ఈరోజు అంతమొందిస్తానని మాట్లాడారు. సుమారు 11 నుంచి 3 గంటల వరకు తర్జన భర్జన జరిగింది. అంత అరాచకం చేస్తే ఆయన్ని మర్యాదగా ఇంటికి పంపించి నా భర్తని, నా కొడుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారో అనే భయంగా ఉంది నాకు. ఏంటి అంటే మా కాన్స్టిట్యున్సీలో తను చేసే అరాచకాలను బయట పెడుతున్నారనే దుర్బుద్ధితో అట్లా చేస్తున్నాడు. ఆయన రాచమర్యాదలతో ఇంటికి తీసుకెళ్లారు. న్యాయం కోసం పోరాడే నా భర్తని, నా కొడుకుని స్టేషన్లో కూర్చోబెట్టారు. అది ఎంతవరకు న్యాయమో ప్రజలు తెలుసుకోవాలి. ఏం చేస్తారో, ఏమైపోద్దో, ఎలా తెల్లారుతుందోనని చాలా భయం అనిపించింది. మరి అంత అట్లాగండి చేసేది. అసలు అన్ని గ్రిల్ అన్ని పగలగొట్టేసి జనాలు వచ్చేసి తోసేసుకుని చాలా భయానకరంగా ఉందండి. సరేండి, తోసేశారు, తన్నేశారు, ఎరక్కొట్టారు. చాలా భయంగా అనిపించిందండి. చాలా భయం వేసిందండి. దెందులూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక మొదటి వ్యక్తి ఆయనే మద్యం సేవించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దుర్భాషలాడి, పర్సనల్గా వాళ్ళిద్దరికి ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని వచ్చి ఇంటి మీదకి ఆ టైంలో, అది రావాల్సిన టైం కాదు, ఆయన డ్యూటీ చేసే టైం కాదు. అఫ్కోర్స్ ఏదన్నా వాళ్ళ కార్యకర్తకు బాగోలేదు, కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఏ టైమైనా వెళ్తారండి ఎమ్మెల్యేలు. కానీ ఒక వ్యక్తిని దుర్భాషలాడి చంపడానికి, ఈ ఇంటిని కూల్చేయాలని ఈ కత్తులు, రాడ్లు, ఈ ప్రొక్లైన్తో రావటం, వాళ్ళ ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉంటారు, మన ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారు. ఇప్పుడు ఆయన తీసుకెళ్లారు వాళ్ళిద్దరిని. మేము మా ఇంటి మీదకు దాడికి వచ్చింది మీరు, మా మనుషుల్ని మీరు తీసుకెళ్ళడానికి మీ అధికారాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేశారు. ఇన్ఫ్యాక్ట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం వల్ల మేము ఎందుకు వెళ్తామండి గొడవకి? మీరు మా దగ్గరికి వచ్చారు గొడవకి, మేము ఎందుకు వెళ్తాం? మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం వలన మా వదినికి, వాళ్ళ అబ్బాయికి నైట్ ఏదైనా జరుగుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు మా అన్నయ్య ఒక మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. ఆయన మీదకే వచ్చారంటే సామాన్యుల మీదకి మీరు ఏం చేస్తారు? ఇది ఇక్కడితోనే ఆగదు కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ఏం చేయగలుగుతాం? ఇప్పుడు రేపొద్దున మేము ఏం చేయగలం మా మీదకి వస్తే? తన అవినీతిని బయట పెట్టినందుకు సొంత పార్టీ నేత శ్రీనివాస్ ఇంటిపై ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యానికి దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఎమ్మెల్యే, అందులోనూ అధికార పార్టీకి శాసనసభ్యుడు, ఇలా అర్ధరాత్రి ఊగుతూ, అరుస్తూ, రౌడీలా ప్రవర్తించడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చింతమనేనిపై టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తిస్వామ్యం చుట్టూ చేరి వ్యక్తిస్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి
పేకాట్లో కోడి పందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడి పందాలను చిత్రీకరించవు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి. ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర లేవు. అది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయినాయి. రోజుకు 35 డంపర్లతో మట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే అడిగే దిక్కు లేదు. ఎవరన్నా గ్రామాల్లో వాళ్ళ పొలాల్లో వాళ్ళు మట్టి తోలుకుంటే కూడా ఈ ఎమ్మెల్యే సర్టిఫికేట్ కావాల్సి వచ్చే పరిస్థితికి మా నియోజకవర్గం దిగజారిపోయింది. ఈ దెందులూరు నియోజకవర్గంలో తట్టడ మట్టి కావాలంటే ఏ చంద్రమండలం నుండో తెచ్చుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చాం. దానికి సంబంధించిన విజువల్స్తో రికార్డుతో మీకు వచ్చే ప్రెస్ మీట్లో నేను అన్నీ కూడా మీ ఎదురుగా బహిర్గతం చేస్తా. రైట్. తెలుగుదేశం పార్టీకి చెందిన లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ చేసిన కామెంట్స్ అవి. కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యే పైన ఆయన ఆరోపణలు చేశారు. అలాంటిది అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆయన ఇంటి పైన దాడికి ప్రయత్నించారు. అంతకంటే విశేషం ఏంటంటే ఆ ఎమ్మెల్యే పైన చర్య తీసుకోవాల్సింది పోయి శ్రీనివాస్ పైన తెలుగుదేశం పార్టీ చర్య తీసుకోవడం, దాంతో పాటు పోలీసులు ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేయడం. అసలు ఏలూరులో ఏం జరుగుతోంది? మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, చెప్పండి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అర్ధరాత్రి ఏ రకంగా బిహేవ్ చేశారా అన్నది చూసాం. అలాంటిది ఆయన పైన కాకుండా శ్రీనివాస్ పైన చర్య తీసుకోవడం, ఈవెన్ పోలీసులు కూడా శ్రీనివాస్ ని అతని కుమారుణ్ణి అరెస్ట్ చేయడం, ఏం జరుగుతోంది అసలు ఏలూరులో? బిందు, ప్రధానంగా చూసుకునే కనుక ఒక రౌడీ షీటర్ ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ఇక్కడ ఏలూరులో కూడా తేటతలం అని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో చూసుకునే కనుక లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఒక న్యాయవాదికి ఇక్కడ రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. తన నివాసంలో ఉండగా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే కూడా ఒక రౌడీ మూకలాగా తీసుకెళ్లిపోయి ఇష్టాన్ రీతిలో కూడా ఇల్లు కూల్చేస్తాం, అక్కడ ఉన్నటువంటి వారిని తుదముట్టి చేస్తామంటూ కూడా చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. అర్ధరాత్రి 3 గంటల పాటు వాళ్ళ ఫ్యామిలీ ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అలాంటి తరుణంలో చూస్తే కనుక పోలీసులకు సంబంధించి చూసుకునే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా కూడా ఉన్నటువంటి మహిళకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలీసులకు సంబంధించి ప్రవర్తన చూసుకున్న ఈ కేసు విషయంలో క్షేత్రస్థాయిలో ఎవరైతే రౌడీజం చేశారో చేసినటువంటి ఎమ్మెల్యేని వదిలేసి ఉన్నటువంటి బాధితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అతను అరెస్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏలూరుకి సంబంధించినటువంటి మహిళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి చూసినాక చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో గత 2 సంవత్సరాల్లో అతను చేస్తున్నటువంటి నియోజకవర్గంలో అరాచకాలు ఏవైతుంటాయో ఈ అరాచకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆయన కూడా ఒక్కసారిగా కోపోద్రిక్తుడయ్యాడు. కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒకరిపై ఒకరు కూడా ఉద్దేశించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి తరుణంలో పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తికి సంబంధించి దాడులు చేసినటువంటి వ్యక్తిని వదిలేసి క్షేత్రస్థాయిలో ఎవరైతే బాధితుంటాడో బాధితుడికి సంబంధించి కూడా సస్పెండ్ చేయడం పట్ల పూర్తిగా కూడా విస్మయం వ్యక్తమని చెప్పొచ్చు. పూర్తిగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బిక్కుబిక్కుమంటూ భయానక పరిస్థితులు ఉన్నారు. తమకు సంబంధించినటువంటి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పటికైతే ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పోలీసులు కూడా ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించి ఎటువంటి కేసులు నమోదు చేశారు, పూర్తిగా అరెస్టుకి సంబంధించినటువంటి ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ నుంచి కోర్టుకు తరలిస్తారా లేదా లేకపోతే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలు ఎక్కడ తరలిస్తారనేది పలు అనుమానాలు అయితే రేకెత్తుస్తున్నాయి. ఇప్పటికైతే సంబంధించి అతన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు పట్టుకోవడం ఉంది. లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈడుపుగంటి శ్రీనివాస్ ఉన్నారో అతనైతే జిల్లా అధ్యక్షుడు కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం పెట్టి క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విషయంలో కూడా ప్రధానంగా దాడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించి రాచమర్యాదలతో తీసుకెళ్లారు. చూస్తే కనుక ఎవరైతే బాధిత ఉన్నాడో బాధితుడికి సంబంధించి కూడా పూర్తిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, మరియు ఒక న్యాయవాదికి సంబంధించినటువంటి చూస్తే కనుక అతని న్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి కూడా అతన్ని కలిసేందుకు వెళ్తున్నటువంటి వారిని కూడా పూర్తిగా అనుమతించినట్టు పట్టుకోవడం లోన కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ పరిస్థితి సంబంధించి చూస్తే కనుక అసలు ఈడుపుగంటి శ్రీనివాస్ని ఎక్కడ తీసుకెళ్తారు, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా సస్పెన్స్గా ఉందని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక మరోవైపు ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అసలు ఈడుపుగంటి శ్రీనివాస్ సంబంధించి కానీ అతని కుమార్ని కానీ ఎక్కడ తీసుకెళ్తారు ఏంటనేది కుటుంబ సభ్యులు కూడా సరైనటువంటి సమాచారం లేదు. ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి నేతలు ఉన్నారు, వీరితో మాట్లాడి ఏంటి అసలు ఎలా ఉందండి పరిస్థితి మీ నియోజకవర్గం? ఏంటో ఏలూరులో కూడా కాక్రోచ్లు రావాల్సిన అవసరం ఉందేమో. ఒక ఉన్నత విద్యావంతుడు న్యాయవాది ఇలాగా ఈ రకంగా
దారుణంగా ఉంది. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉన్నత విద్యావంతుల పరిస్థితి ఎలా ఉంటే ఏలూరులో కూడా కాక్రోచ్లు రావాలేమో అనే అవకాశం ఉందేమో. ఏంటో ఈ భారతదేశం ఏమైపోతుందో, ఈ ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో, అందులో మా ఏలూరు ఏమైపోతుంది. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మేము ఎట్లాంటివి చూడలేదండి. ఎమ్మెల్యే ఇలా బిహేవ్ చేయడం చూసారా ఎమ్మెల్యే? ఇప్పుడు అలా జరగవండి. ఏలూరు కానీ మా దెందులూరు కానీ ఉన్నతమైన వాళ్ళు పదవులు అనుభవించారు. కానీ మరి ఇప్పుడే చూస్తున్నాం మేము ఇలాంటి పరిస్థితులు. న్యాయవాది అండి ఆయన, మంచి న్యాయవాది. ఆ ఎమ్మెల్యే కూడా ఆయన అంతకుముందు ఎప్పుడు ఆయనే ఉపయోగపడేవాడు అనేవాళ్ళు. మంచి న్యాయవాది. ఎవరికైనా అన్యాయం జరిగితే పాపం ఆయనే, ఆ న్యాయవాదే బాగా కాపాడుతున్నాడు. ఎవరికి అన్యాయాన్ని ఎదిరిస్తాడు ఆయన పాపం. ఇల్లు కూల్చేయడం అని చెప్పి అంటే మాకు దారుణంగా ఉందండి ఈ పరిస్థితి. అసలు ఇల్లు కూల్చేస్తే పరిస్థితి వస్తే అసలు ఎటుపోతున్నాం మేము? ఇప్పుడు ఎక్కడున్నాం? బీహార్లో ఉన్నామా మేము? ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్లేదు సార్ మాకు. ఇప్పుడు అసలు ఆ పార్టీ వాళ్ళకైనా ఉండాలి కదండి. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి పాయింట్స్ని వాళ్ళు కన్సిడరేషన్ తీసుకుని అసలు ప్రజలకి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు కూడా గమనించుకోవాలి పాపం. మరి అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకోండి. ఎవరు విధానాలు ఎలా ఉంటాయో మరి బీహార్లా చేద్దాం అనుకుంటున్నారేమో ఆంధ్రప్రదేశ్ని. మరి నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పార్టీ విధానాలు ఎలాంటి ఉన్నత విద్యావంతులను కూడా వాళ్ళు పాడు చేసుకుని ఒకవేళ ఇదేమో బీహారు కాశ్మీర్ లాగా తయారవుదాం అనుకుంటున్నారేమో మరి తెలియదు. రేపు డిఎస్పీ కూడా ఉన్నారు క్షేత్రస్థాయిలో. సార్ చెప్పండి రాత్రి మీరు ప్రత్యక్షంగా ఉన్నారు సార్. ఏంటి సార్ శ్రీనివాస్ గారు కేసులో నమోదు చేస్తారా సార్? డిఎస్పీ గారు సార్ కేసులో నమోదు చేస్తారా? మళ్ళీ చేస్తాను సార్ డిఎస్పీ గారు మళ్ళీ చెప్తాను. ఓకే, చూడొచ్చు. ప్రధానంగా చూసి కనుక డిఎస్పీ కూడా క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితికి సంబంధించి అసలు మాట్లాడేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు ఈడుపుగంటి శ్రీనివాస్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా మరి కాసేపులో తెలిసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఓవర్ స్టూడియో. రైట్ రాజు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.